హైదరాబాద్ బషీర్బాగ్ లో పాత నోట్ల మార్పిడి చేస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మొగల్ కోట్ బిల్డింగ్ లోని జైన్ అసోసియేట్స్ మాస్ ఐటీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంలో తనిఖీలు చేసిన పోలీసులు పాత నోట్లు మార్పిడి చేస్తున్న 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒక మహిళ కూడా ఉంది. ఈ ముఠా నుంచి 8 కోట్లకు పైగా పాత నోట్లు స్వాధీనం చేసుకున్నారు. నోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ విధంగా మార్పిడి చేస్తున్నారనే విషయాలను విచారిస్తూ ఉన్నారు. పాత నోట్లకు కొత్త నోట్లు అందించే ముఠాల వ్యాపారం ఇంకా సాగుతూనే ఉంది. తరచూ ఎక్కడో ఓ చోట ఇలాంటి ముఠాలు పట్టుబడుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ బషీర్బాగ్లో ఇలాంటి ముఠా ఒకటి పట్టుబడింది. ఈ ముఠాలో బ్యాంక్ ఉద్యోగి కూడా ఉన్నట్టు తెలుస్తోంది. రద్దయిన 1500 నోట్లు తీసుకుని కొత్త నోట్లు ఇస్తుండగా ఈ ముఠా సభ్యులు అడ్డంగా దొరికిపోయారు. ₹1 కోటి పాత నోట్లు ఇస్తే 43 లక్షల రూపాయల కొత్త నోట్లు చెల్లిస్తున్నారు. ₹1 కోటి పాత నోట్లు మార్పిడికి 57 లక్షల రూపాయల కమిషన్ తీసుకుంటూ ఉన్నారు. దీనిపై పోలీసులకు పక్కా సమాచారం అందింది. రాత్రి 9 గంటల సమయంలో మొగల్ కోట్ బిల్డింగ్ ను పోలీసులు చుట్టుముట్టారు. ఫజలుద్దీన్ అనే వ్యక్తి నిర్వహిస్తున్న కార్యాలయంపై ఒక్కసారిగా దాడులు నిర్వహించారు. ఈ దాడిలో మహిళతో సహా 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2016 నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోదీ 500, 1000 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. వాటిని మార్చుకోవడానికి ప్రభుత్వం డిసెంబర్ 31 వరకు గడువు ఇచ్చింది. ఆ తర్వాత ఎన్ఆర్ఐల విషయంలో కొంత మినహాయింపు ఇచ్చింది. అలాంటి వారు తమ డబ్బును మార్చుకోవడానికి మార్చి 31 వరకు గడువిచ్చింది. అది కూడా రిజర్వ్ బ్యాంక్లో మాత్రమే మార్చుకోవాలి. మరో 3 రోజుల్లో ఈ గడువు కూడా ముగుస్తుంది. ఈ ముఠా కొంతకాలంగా ఇదే దందా నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ముఠా తీసుకున్న పాత నోట్లను ఎలా మార్చుకుంటనేది అంతుచిక్కటం లేదు. అలాగే చాలా ఏటీఎంలు ఇప్పటికే మూతపడ్డాయి. బ్యాంకుల దగ్గర కూడా డబ్బులు ఉండటం లేదు. సామాన్యుడు 2000 రూపాయల నోటు కోసం అష్ట కష్టాలు పడుతూ ఉన్నాడు. అలాంటిది ఈ ముఠాకు కోట్లాది రూపాయల కొత్త నోట్లు ఎలా వచ్చాయనేది కూడా అర్థం కాని వ్యవహారంగా మారింది. ఈ ముఠాలో బ్యాంక్ ఉద్యోగి కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అతనే ఈ మొత్తం వ్యవహారం నడుపుతున్నట్టు కూడా తెలుస్తోంది. హైదరాబాద్ నడిబొడ్డున ఇంత పెద్ద మొత్తంలో డబ్బు పట్టుబడ్డం కలకలం రేపుతోంది. పాత నోట్లకు కొత్త నోట్లు అందించే ముఠాల వ్యాపారం ఇంకా జరుగుతూనే ఉంది. తరచుగా ఎక్కడో ఒక చోట ఇలాంటి ముఠాలు పోలీసులకు పట్టుబడుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ బషీర్బాగ్లో ఇలాంటి ముఠా ఒకటి పట్టుబడింది. ఈ ముఠాలో బ్యాంక్ ఉద్యోగి కూడా ఉన్నట్టు తెలుస్తోంది. రద్దయిన 1500 నోట్లు తీసుకుని కొత్త నోట్లు ఇస్తుండగా ఈ ముఠా సభ్యులు అడ్డంగా దొరికిపోయారు. ₹1 కోటి పాత నోట్లు ఇస్తే 43 లక్షల రూపాయల కొత్త నోట్లు చెల్లిస్తూ ఉన్నారు. ₹1 కోటి పాత నోట్ల మార్పిడికి 57 లక్షల రూపాయల కమిషన్ తీసుకుంటూ ఉన్నారు. దీనిపైన పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో రాత్రి 9 గంటల ప్రాంతంలో మొగల్ కోట్ బిల్డింగ్ ను పోలీసులు చుట్టుముట్టారు. ఫజలుద్దీన్ అనే వ్యక్తి నిర్వహిస్తున్న ఈ కార్యాలయంపై ఒక్కసారిగా దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ఓ మహిళతో సహా 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. 2016 నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోదీ 500, 1000 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. వాటిని మార్చుకోవడానికి ప్రభుత్వం డిసెంబర్ 31 వరకు గడువిచ్చింది. అయితే ఆ తర్వాత ఎన్ఆర్ఐల విషయంలో కొంత మినహాయింపునిచ్చింది. అలాంటి వారు తమ డబ్బుని మార్చుకోవడానికి మార్చి 31 వరకు గడువిచ్చింది. అది కూడా రిజర్వ్ బ్యాంక్లో మాత్రమే వాటిని మార్చుకోవాలి. ఇక మరో 3 రోజుల్లో ఈ గడువు కూడా ముగిసిపోతుంది. ఈ ముఠా కొంతకాలంగా ఇదే దందా నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇక ఈ ముఠా తీసుకున్న ఈ పాత నోట్లు ఎలా మార్చుకుంటుంది అనేది కూడా అంతుచిక్కటం లేదు. అలాగే ఇక రాష్ట్రాల్లో పరిస్థితి చూస్తే ఏటీఎంలు ఇప్పటికే మూతపడ్డాయి. బ్యాంకుల దగ్గర అసలు డబ్బులే ఉండట్లేదు. సామాన్యుడు 2000 రూపాయల నోటు కోసం అష్ట కష్టాలు పడుతూ ఉన్నాడు. అలాంటిది ముఠాకు కోట్లాది రూపాయల కొత్త నోట్లు ఎలా వచ్చాయనేది కూడా ఎవరికి అర్థం కావట్లేదు. ఈ ముఠాలో ఓ బ్యాంక్ ఉద్యోగి కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తం వ్యవహారాన్ని నడుపుతున్నట్టు కూడా వెల్లడవుతోంది. హైదరాబాద్ నడి బొడ్డున ఇంత పెద్ద మొత్తంలో డబ్బు పట్టుబడ్డం కలకలం రేపుతోంది. నోట్లు మార్చుకోవడానికి
మియాపూర్ నుంచి సైదులు అనే వ్యక్తి వచ్చాడు. ₹1,00,00,000 పాత నోట్లు తీసుకొని వచ్చానని 57% కమిషన్ తీసుకుని ₹43 లక్షల కొత్త నోట్లు ఇస్తున్నారని సైదులు చెప్తున్నాడు. ఈ వ్యవహారంలో పక్కా సమాచారం అందుకున్న పోలీసులు నిఘా పెట్టి ముఠాను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. మామూలుగా ఒక 5-6 మంది డబ్బులు కలిపి తీసుకొచ్చాను నేను. అందరు డబ్బులు కలిపి ఒక దగ్గర తీసుకొచ్చి 1 CR తీసుకొచ్చి ఇచ్చాము. తీసుకొచ్చిస్తే చేంజ్ చేసి ఇస్తామని చెప్పి మా దగ్గర డబ్బులు తీసుకున్నారు. నిన్న తీసుకొని ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇదిగో వస్తున్నాయి అదిగో వస్తున్నాయి అని చెప్పి ఆపేసి ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వలేదు. మా ఫ్రెండ్స్, తెలిసిన ఫ్రెండ్స్, కొలీగ్స్ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఎవరెవరి దగ్గర ఉండిపోయినాయి అనుకుని, మర్చిపోయినాయి అనుకుని అట్లా డబ్బులన్నీ ఒక దగ్గర పోగేసి ఇస్తున్నారు కదా అని చెప్పి తీసుకోవడానికి వచ్చినాం.